నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద జరిగిన పెంచలయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 7గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి హత్యకు వినియోగించిన మారణాయుధాలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉండే ఆర్డీటీ కాలనీలో కామాక్షి అనే మహిళ గంజాయి అమ్మకాలు సాగిస్తుండగా అదే కాలనీలో నివాసం ఉంటున్న పెంచలయ్య అడ్డుకున్నారు. కక్ష పెంచుకున్న కామాక్షి తన అనుచరులు, బంధువులతో కలిసి పెంచలయ్యను దారుణంగా హత్య చేయించింది. ఈ హత్య చర్చనీయాంశం కావడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షిని నవాపేట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 5గురిని త్వరలోనే పట్టుకుంటామని రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రివార్డులు అందజేశారు. ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవికంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ పెంచలయ్య చనిపోయారు. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7గురిని అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7గురి దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము.